హాయ్ అండి. టుడే పొదరిల్లు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? వదిన, ఏమైంది వదిన? మీరు చాలా సంతోషంగా ఉన్నారు కదా, అసలు ఏంటి గొడవంతా ఏంటి వదిన? అయినా అమ్మ లేకపోయినా అమ్మ లేని లోటు తీర్చారు, వచ్చారు. ఇదేంట్రా, అసలు ఏం జరుగుతుందిరా చక్రి అని కేశవ అడిగేసరికి ఏం మాట్లాడకుండా చక్రి అలా ఉండిపోతాడు. పక్క నుంచి పెద్ది కూడా మాట్లాడు, ఒక పక్క నుంచి చిన్న కన్నా అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకేమీ మాట్లాడకుండా, వదిన నీకు దండం పెడతాను వదిన, పొద్దున్నే లెగిసిపోతాం వదిన, అన్ని పనులు చేస్తాం వదిన, నీ పొద్దున్నే లేచిపోయి నీకు అన్ని పనులు చేసేసి మేము ఎక్కడ అన్ని నీట్గా ఉంచుతాం వదిన, మీరు వెళ్ళకండి వదిన, మీరు విడాకులు తీసుకోవడం ఏంటి వదిన అని అనేసరికి ఇంకేం మాట్లాడకుండా మహాలక్ష్మి స్టన్ అయిపోయి ఏడుస్తూ ఉంటుంది కన్నా ఏడ్చేసరికి. అది కాదు అసలు అమ్మ లేకపోయినా లోటు తెచ్చిరువరే, నువ్వేం చేసావరా చక్రి? ఏంట్రా, నాకేం తెలియదురా, నేను ఏమీ చేయలేదురా అని అన్నా కూడా కేశవ ఎప్పుడు ఏదోటి అంటూ ఉంటాడని చెప్పేసి కేశవ దూకుడిని ఏం చేయాలో తెలియక, ఆగండి నేనే చెప్తాను అంటూ, అది కాదు పెద్ది నువ్వే చెప్పు పెద్ది, నీకు అన్నీ తెలుసు కదా పెద్ది. అమ్మా, ఇప్పుడే సమయం వచ్చింది, నువ్వు ఇంకా చెప్పవలసిన సమయం వచ్చిందమ్మా అని అనేసరికి, అవును నేను మా నాన్న వాళ్ళు నాకు సంబంధం చూశారు, అది నాకు ఇష్టం లేదు, అందుకనే నేను చక్రిని హెల్ప్ అడిగా, అదొక పెళ్ళి, ఒక అబద్ధం, ఆ అబద్ధం ఇప్పుడు విడాకులతో మేము తీసుకోవాలనుకుంటున్నాం, నాకు ఇలాగ ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని చెప్పేసి నేను చెప్తే, ఇలా పోలీస్ స్టేషన్ వాళ్ళు మాకు ఇలా పెళ్లి చేశారు, ఇప్పుడు మేము చట్టరీత్యా విడిపోదాం అనుకుంటున్నాం అని చెప్పేసి అనేసరికి, చక్రిని ఏమీ అనకండి, చక్రికి ఏమీ తెలీదు సహాయం తప్ప అని అనేసరికి ఏమీ మాట్లాడకుండా కేశవ అందరూ స్టన్ అయిపోతారు. పెద్ది మాట్లాడతాడు, మా ఇంట్లో పెళ్ళే జరగని అనుకున్న వాడికి పెళ్లి జరిగింది, ఎంతో అంగరంగ వైభవంగా ఫంక్షన్ ఏర్పాటు చేసాం, మహాలక్ష్మి రాదేమో అనుకున్నాను, మహాలక్ష్మి వచ్చినప్పుడు ఏంటమ్మా అని అడిగితే, ఫంక్షన్ ఎందుకమ్మా స్టేజ్ మీదకి రావు అంటే అప్పుడు నిజమంతా చెప్పింది. ఇంకేం చెయ్యాలి, కానీ మహాలక్ష్మి, ఏ సంబంధం లేని మహాలక్ష్మి స్టేజ్ ఎక్కి నుంచుంది, అక్కడికి చాలా గొప్ప అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎవరి కాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా పెద్ది బయట నుంచుంటాడు. ఈ లోపల కేశవ వస్తాడు. ఏంటిరా, నన్ను క్షమించన్నా, ఎందుకురా అలా మాట్లాడుతున్నావు, నిన్ను అలా పెంచలేదురా, మీరు గర్వంగా వెళ్ళాలనే నేను పెంచానురా, ఎందుకురా అలా అది కాదన్నా, నువ్వు మహాలక్ష్మికి ఒక తండ్రిలాగా నిలబడి అన్నీ తెలిసి నువ్వు ఇలాగ మహాలక్ష్మిని చక్రిని దూరంగా పెట్టి ఒక తండ్రిలా నిలబడ్డావన్నా, నాకు తెలియక వాళ్ళంటే నీకు ఇష్టం లేదు, వాళ్ళు నీకన్నా ముందు పెళ్లి చేసుకున్నారని వాళ్ళు విడివిడిగా ఉండనిస్తున్నావని, వాళ్ళ ఫోటో ఇంట్లో ఉంటే నీకన్నా వాళ్ళకి ముందు పెళ్ళి అయిపోయిందని నేను అన్న మాట అన్నందుకు నాకు చాలా బాధగా ఉందన్నా, నన్ను క్షమించన్నా, ఈ పాపం ఎలాగో ఏంటో నాకు అర్థం కావట్లేదన్నా, అది కాదురా, అది తప్పు, నువ్వు నా స్థానంలో ఉన్నా కూడా నువ్వు అలాగే మాట్లాడతావు, అర్థమయ్యిందా అని అనేసరికి మహాలక్ష్మి ఈ మాటలన్నీ వింటుంది. నన్ను ఎప్పటికీ క్షమిస్తావు కదూ అని చెప్పేసి కేశవ చాలా బాధపడుతూ కొట్టేసుకుంటూ ఉంటాడు. పెద్ది, వరే మిమ్మల్ని అలా పెంచలేదురా, మీరు చాలా ఇదిగా ఉంటారు, అందుకనే ఎప్పుడు మీరు తప్పు మాట కూడా నేను అనలేదు, నువ్వు నన్ను అంటే తప్పేంట్రా, నా తమ్ముడురా, నువ్వు తెలియక అన్నావు అంతే కదా, ఏం పర్వాలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. నువ్వు అలా ఉండకు కేశవ అని అనేసరికి ఇంకా మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. అనవసరంగా నేను ఇప్పుడే చెప్పినట్టున్నానే అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. కొన్ని రాళ్ళు అయ్యాక నిజం చెప్పాల్సిందే అనుకుంటుంది. ఈ లోపల వాళ్ళ వదిన ఫోన్ చేస్తుంది. మహా, ఏం చేస్తున్నావు మహా? అదే నా ఫ్రెండ్ ఉంది కదా. ఏంటి ఫ్రెండా? ఏంటి మహా? రూమ్ షేర్ చేసుకుంటానంటుంది మహా, అందుకనే నీకు చెప్దామని చేశాను. హైదరాబాద్లో నా ఫ్రెండ్ ఉంది అన్నాను కదా, ఏంటి వదిన ఆధార్ కార్డా? కాదు మహా, నా ఫ్రెండ్ ఉంది కదా, తను రూమ్ షేర్ చేసుకోవాలనుకుంటుంది, ఎందుకంటే నాకు చాలా భయంగా ఉంది మహా, ఎందుకంటే మీ అన్నయ్య చెప్పారు 5 మగాళ్ళ మధ్యన ఉంటున్నావు కదా, అందుకనే నాకు చాలా టెన్షన్గా ఉంది మహా. వదిన, 1కి 10 సార్లు 5 మగాళ్ళు, వాళ్ళు మగాళ్ళే, మృగాలు కాదు వదిన,
వాళ్ళు నన్ను చాలా గౌరవంగా చూసుకుంటారు. ఆ విషయం మీకు తెలుస్తుందో లేదో తెలియదు కానీ నాకు బాగా తెలుస్తుంది. మా అమ్మ నాన్న కూడా నాకు అంత గౌరవం ఇవ్వలేదు. మా అమ్మ నాన్న కూడా నా ఇష్టానుసారంగా కూడా ఇప్పుడు నా ఇష్టాన్ని గౌరవిస్తున్నారు వీళ్ళు. అది మీకు తెలీదు వదిన, ఉంటాను వదిన అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా చక్రి చాలా బాధపడి అన్నయ్య తమ్ముళ్ళ దగ్గర కూర్చుని పడుకోవడానికి వస్తాడు. అందరూ అలా చూస్తారు. అసలు ఏం జరుగుతుంది? అసలు కమింగ్ ఎపిసోడ్లో మహాలక్ష్మి వెళ్ళిపోతుందా? అసలు తిరిగి వస్తుందా? అసలు ఏం జరుగుతుంది అనేది మన కమింగ్ ఎపిసోడ్లో చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.